बजे की न्यूज़ में आप तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर के दायम आसानी से पैसा कमाने के चक्कर में एक फैमिली ने गांजा ट्रांसपोर्टेशन का काम किया शुरू। इस सिलसिले में सिकंदराबाद एक्साइज पुलिस ने एक फैमिली को गिरफ्तार कर लिया। बताया गया कि उड़ीसा हैदराबाद से ये लोग इस तरह का काम कर रहे थे। सुप्रीडेंट पवन कुमार ने तफसीलात से वाकिफ करवाया। बताया गया कि इनके पास से तकरीबन 50 किलो के करीब गांजा, जिसकी मालियत 13 लाख रुपए बताई गई, जब्त कर लिया गया। इस सिलसिले में इस फैमिली को आज मीडिया के रूबरू पेश किया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। యూనిట్ లో నిన్న తనిఖీలు జరిపించాము. పర్టికులర్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరౌండింగ్స్లో జరిగాయి. ఇందులో మొత్తము 2 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. ఒక కేసు ఏమో వైజాగ్కి సంబంధించిన జనాలు వాళ్ళు ముగ్గురు మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 40 కేజీల గాంజా రికవర్ చేసాము. వాటి విలువ వచ్చేసి మొత్తం 10 లక్షలు. వీళ్ళు ముగ్గురు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, జోగి నాయుడు, లావణ్య అండ్ కిరోమణి అని. అయితే వీళ్ళు అక్కడ 2750 రూపాయల కేజీ కొని ఇక్కడ వచ్చేసి 20 నుంచి 25 వేల రూపాయలకు కేజీ అమ్ముతున్నారు. లోకమాన్య తిలక్ ట్రైన్లో వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. ఈ కేసు వచ్చేసి మన సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ వాళ్ళు డిటెక్ట్ చేశారు. ఇంకొక కేసు ఉంది. ఆ కేసులో వచ్చేసి 8 కేజీలు సీజ్ చేశాము. అతడు బిహారీ వాసి. అతను కూడా మాతా టెంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే పట్టుకోవడం జరిగింది. దీని విలువ వచ్చేసి 2 లక్షలు. ఇతని పేరు వివేక్ సాహని, సమస్తీపూర్ బీహార్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి. అదే ఇప్పుడు కొత్త వచ్చిన మనం కొత్త ఏం లేదు.